హలో ఫ్రెండ్స్, సాయంత్రం పూట వేడివేడిగా టీ తాగుతుంటే పక్కన నంచుకోవడానికి ఇలాంటి కరకరలాడే కారపు బూందీ ఉంటే ఆ మజానే వేరు కదా! చాలామంది బూందీ ఇంట్లో చేసేటప్పుడు ముత్యాల్లా గుండ్రంగా రావడం లేదనో, లేదా కొద్దిసేపటికే మెత్తబడిపోతున్నాయనో అంటుంటారు. కానీ ఈరోజు వీడియోలో ముత్యాల్లాంటి బూందీని బేకరీ స్టైల్‌లో కరకరలాడుతూ ఎలా చేయాలో కొన్ని సీక్రెట్ టిప్స్‌తో చూడబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందుగా కావాల్సిన పదార్థాలు శనగపిండి, బియ్యపిండి, పల్లీలు, అలాగే ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి, తినే సోడా, అలాగే వాటర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి బూందీ బాగా పొంగుతుంది. అలాగే ఇప్పుడు వరిపిండి కూడా ఇలానే జల్లించుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పసుపు, వంట సోడా కూడా వేసి ఒకసారి జల్లించుకోండి. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్పూన్‌తో గానీ లేదా ఇలా విస్కర్‌తో గానీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు. అలాగని మరీ పల్చగా ఉండకూడదు. దోస పిండి కంటే కాస్త జారుడుగా ఉండాలి. చూడండి, స్పూన్‌తో వెనుక వైపు ఇలా కోటింగ్ రావాలన్నమాట. ఇలా చేస్తే మీ బూందీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ బూందీ వేసే గరిటె గానీ లేదా ఇలా చిల్లులు గరిటె గానీ తీసుకోవచ్చు. నూనె వేడెక్కిందో లేదో తెలియాలంటే కొద్దిగా పిండి వేసి చూడండి. అది వెంటనే పైకి తేలాలి. ఇక్కడ చూడండి ఎలా రౌండ్‌గా వచ్చిందో మనం వేసిన డ్రాపు. ఇప్పుడు బూందీ గరిటెను నూనెకి 2 ఇంచులు పైన ఉంచండి. ఒక గరిటెడు పిండిని అందులో వేసి మెల్లగా రుద్దండి. చూసారా, నూనెలో పడుతుంటే ముత్యాల్లాగా ఎంత గుండ్రంగా పడుతున్నాయో. బూందీ వేయడం కాగానే మంటను మీడియం ఫ్లేమ్‌లోకి మార్చండి. ఇక్కడ సెకండ్ టిప్ అండి. ప్రతి వాయి బూందీ వేసిన తర్వాత గరిటె వెనుక భాగాన్ని తడిగుడ్డతో ఇలా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆ రంధ్రాలు మూసుకుపోయి తర్వాతి వాయికి బూందీ తోకల్లాగా వచ్చేస్తుంది. బూందీ మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఇలా గరిటెతో తిప్పుతుంటే సౌండ్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేసి ఆయిల్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత ఒక బౌల్‌లో వేసుకోవాలి. మనం ఇదే ప్రాసెస్‌ని చిల్లుల గరిటెతో కూడా చేసి చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక గరిటె పిండిని ఇలా వేసుకుంటే ఇలా ముత్యాల్లాగా పడుతున్నాయి కదా! దీంతో కూడా పర్ఫెక్ట్‌గా బూందీ వస్తుంది. మీ దగ్గర బూందీ గరిట లేకపోయినా కూడా దీంతో వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగా వస్తాయి. బూందీని మరీ ఓవర్‌గా వేయకూడదు. ఆయిల్‌కి సరిపడంతని మాత్రమే వేయాలి. కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్ ఇది. ఓపికగా చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇక్కడ చూడండి రౌండ్‌గా ఎలా వచ్చాయో. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో హాఫ్ కప్ పల్లీలు వేయించుకొని తీసుకోవాలి. అదేవిధంగా కరివేపాకుని కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి దూరగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి బూందీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో క్రిస్పీగా. ఇప్పుడు ముందుగా వేయించిన పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు జీలకర్ర అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ కారం మీ రుచికి సరిపడంత వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా సరిపడంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు టాస్ చేస్తూ వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటే బాగా కోట్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా నోరూరించే బేకరీ స్టైల్ కారం బూందీ రెడీ. ఇది పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకుంటే నెల రోజుల పాటు అస్సలు మెత్తబడదు. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.